బ్రేకింగ్ న్యూస్. ఈ బ్రేకింగ్ న్యూస్ అఖండ 2 సినిమా విడుదలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. మామూలుగా అయితే అఖండ సినిమా నిన్న విడుదల కావాలి. ప్రపంచవ్యాప్తంగా బాలకృష్ణ పాన్ ఇండియా మూవీపై బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో నిన్న ఈ సినిమాను చూడాలి అని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ కొన్ని ఆర్థిక వివాదాల కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోవడంతో బాలకృష్ణ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా, ఎప్పుడెప్పుడు అఖండ 2ను బిగ్ స్క్రీన్ పైన సినిమాను చూస్తామని బాలకృష్ణ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే నిన్న ఈ సినిమా విడుదలకు సంబంధించి ఫినాన్షియర్స్తోనూ చిత్ర నిర్మాణ సంస్థకు నిర్మాతలు నిన్న సమావేశమయ్యారు. సినిమా విడుదలకు మార్గాన్ని సుగమం చెయ్యాలి అని చర్చలు జరిపారు. నిన్న రాత్రి బాలకృష్ణ అభిమానులు అందరూ అనుకున్నారు ఈ సినిమా విడుదలైపోతుంది, నిన్న విడుదలైపోతుంది, సాయంత్రానికి అంతా క్లియర్ అయిపోతుంది అని. కానీ నిన్న ఈ సాయంత్రం జరిగిన చర్చలు ఫలించకపోవడంతో త్వరలో మరొక డేట్ను అనౌన్స్ చేస్తారు అని తెలుస్తోంది. మరి ఇప్పుడు అఖండ 2 సినిమా ఎప్పుడు విడుదల కాబోతోంది? ఇప్పటికే ఈ సినిమాను చూడాలి అని కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు బాలకృష్ణ అభిమానులు. అఖండ 2 సినిమాని పాన్ ఇండియా సినిమా, పైగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ రెండు సంస్థల మధ్య, ఈరోస్ ఇంటర్నేషనల్ మధ్య, 14 రీల్స్ ప్లస్ మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాల కారణంగా తమ అభిమాన హీరో సినిమా వాయిదా పడడంతో బాలకృష్ణ అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కానీ బాలకృష్ణ అభిమానులకు చిత్ర యూనిట్ క్షమాపణలు చెబుతోంది. ఈ సంస్థ 14 రీల్స్ ప్లస్ సంస్థ బాలకృష్ణ అభిమానులకు ఇలా రావడం పట్ల, ఇలా సినిమా ఆగిపోవడం పట్ల క్షమాపణలు చెప్తోంది. నిజానికి నేనొక్కనే సమయంలో తలెత్తినటువంటి వివాదం. నిజానికి ఈ వివాదానికి అఖండ మూవీకి ఎటువంటి సంబంధం లేదు, అఖండ ఫినాన్సర్స్కి ఎటువంటి సంబంధం లేదు. గతంలో నేనొక్కనే సమయంలోనే ఈరోస్ ఇంటర్నేషనల్కి 14 రీల్స్, అప్పట్లో 14 రీల్స్గా ఉండేది, ఇప్పుడు 14 రీల్స్ ప్లస్, వీళ్ళిద్దరికీ వివాదం ఉంది. ఆ తర్వాత నేనొక్కనే సినిమా ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత మహేష్ బాబు మళ్ళీ ఆగడు సినిమా ఇచ్చాడు ఆ ఆర్థిక నష్టాలను పూడ్చుకోవడానికి. ఆ సినిమాలో కూడా నష్టాలు రావడంతో రెవెన్యూ షేరింగ్ సెటిల్మెంట్కి సంబంధించి 14 రీల్స్కి ఈరోస్ ఇంటర్నేషనల్కి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఈరోస్ ఇంటర్నేషనల్ తమకు సుమారు 28 నుంచి 30 కోట్ల రూపాయలు రావాలి అంటూ కోర్టులో పిటిషన్ వేశారు. మద్రాస్ హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. మద్రాస్ హైకోర్టు ఈ వివాదం తేలేంత వరకు సినిమాను ఆపాలి అని ఆదేశాలు ఇవ్వడంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది. దీంతో బాలకృష్ణ అభిమానులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. బాలకృష్ణ కటౌట్లకు, అఖండ సినిమా కటౌట్లకు దండలు వేసి ఆ సినిమాను బిగ్ స్క్రీన్ పైన చూడాలి అని థియేటర్ల దగ్గర అభిమానులు థియేటర్లను అలంకరించి మరి ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఒక్కసారిగా సినిమా విడుదల వాయిదా పడడంతో తీవ్ర నిరాశగా వ్యక్తం చేశారు. సినిమా విడుదల కావాలి అంటూ, హిట్ కావాలంటూ, బ్లాక్ బస్టర్ కావాలి అంటూ బాలకృష్ణ అభిమానులు పూజలు చేస్తూ ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు త్వరలో మరొక డేట్ చెబుతాము అని చిత్ర నిర్మాణ సంస్థ చెబుతుంది, అఖండ 2 సంస్థ చెబుతుంది. మరి ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? ఒక 2-3 రోజుల్లోనే వివాదం సమసిపోయి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంటుందా, లేదు సినిమా విడుదల డిసెంబర్ 25 క్రిస్మస్ నాటికి వాయిదా పడే అవకాశం ఉంటుందా, ఏం జరిగే అవకాశం ఉంటుందనే విషయంపై ఆసక్తి కనిపిస్తుంది. 14 రీల్స్, నిజానికి 14 రీల్స్ సంస్థ 14 రీల్స్ ప్లస్గా పేరు మార్చుకున్నప్పటికీ ఈ వివాదం ఆ సంస్థను వెంటాడింది. దీంతో బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడింది. అందుకే బాలకృష్ణ అభిమానులు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. నిన్న మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు, డేట్ని అనౌన్స్ చేస్తారు, నిన్నే విడుదల అయిపోతుంది అని అనుకున్నారు. నిజానికి నిన్న విడుదల, కానీ మొన్న సాయంత్రమే బెనిఫిట్ షోలలో ఈ సినిమాని చూడాలి అని బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంటే ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వేసిన కేసు కారణంగా విడుదల ఆగిపోయింది. మరి ఎప్పుడు ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతోంది అన్నదే బాలకృష్ణ అభిమానులు ప్రతి గంటకు ఒకసారి అప్డేట్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తుందేమోనండి. కానీ నిన్న జరిగిన చర్చలు సఫలీకృతం కాకపోవడంతో విడుదల డేటు మరొక రోజుకి వాయిదా పడింది. కానీ ఎప్పుడు ఆ డేటు అనేది మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. త్వరలోనే అనౌన్స్ చేస్తామని ఈ సినిమా యూనిట్ చెబుతుంది, నిర్మాతలు చెబుతూ ఉన్నారు. మా ప్రతినిధి శ్రీపాల్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీపాల్, మామూలుగా అయితే
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని ఈ పాటికి బాలకృష్ణ అభిమానులు సంబరాలు చేసుకుంటూ ఉండాల్సినటువంటి సమయం. కానీ ఈరోస్ ఇంటర్నేషనల్ 14 రీల్స్ ప్లస్ మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాల కారణంగా ఇది బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశలో నింపుతూ ఉంది. సో నిన్న జరిగిన చర్చలు విఫలం కావడానికి కారణం ఏంటి? మరోసారి చర్చలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? విడుదల ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? విడుదల డేట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. విడుదలపై అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చారు. కాకపోతే ఎందుకంటే నిన్న జరిగిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే, ఎందుకంటే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి తెలుగు ప్రజలైతే వేచి చూశారు. డిసెంబర్ 5 నుంచి అయితే ఒక పండగ వాతావరణం కోసం అయితే వెయిట్ చేయడం జరిగింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టికెట్ ప్రైస్ కూడా హైక్ చేసినప్పటికీ, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ ఎందుకంటే డబ్బులు కట్టినాక ఇంకా కేడిఎం రిలీజ్ అయితే అయిపోతుంది, సినిమా ప్లే బటన్ నొక్కడమే ఆలస్యం అన్న తరుణంలో ఫైనాన్స్ చిక్కు సమస్యలు అయితే వచ్చి పడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళు నిన్న జరిగిన తరుణంలో ఎందుకంటే ఇక లోకల్ ఫైనాన్షియల్స్ తో క్లియర్ అయినప్పటికీ ఈరోస్ ఇంటర్నేషనల్ బాంబే అంటే గతంలో 2 మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన లావాదేవీలు ప్రాబ్లం అయ్యేసరికి కూడా వాళ్ళు కోర్టులో స్టే తీసుకురావడం జరిగింది. నిన్న ప్రొడ్యూసర్ బాంబేకి వెళ్ళినప్పటికీ వాళ్ళు కలవలేదని చెప్పేసి సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. వీళ్ళు ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కలవడం కుదరలేదని చెప్పేసి ఇక్కడ కలవలేదని చెప్పారు. అందుకే నిన్న సాయంత్రం అంటే మొదటి షో కానీ లేదంటే సెకండ్ షో కానీ రన్ అవుతాయి సినిమాలు అని చెప్పేసి కూడా అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు సినిమా అయితే ఇంకా వాళ్ళు ఒక 8 o'clock వరకు, ఎందుకంటే వాళ్ళు తగిన నిర్ణయం తీసుకొని ఇంకా చర్చలు విఫలం అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అంటే నిన్న నైట్ అర్ధరాత్రి వీళ్ళు 14 రీల్స్ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది సినిమా. ఎందుకంటే ఈ నిర్మాత రామ్ అజంటా ఎప్పుడు రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్ ఖాయం అంటూ కూడా ఒక పోస్ట్ చేసి బాలయ్య అభిమానులకైతే క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే నిర్మాణ సంస్థ ఒక మొట్టమొదటిసారిగా క్షమాపణలు చెప్పడం ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు. అయితే సినిమా విడుదలకైతే అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, కొన్నిసార్లు ఊహించని పరిణామాలు జరుగుతాయన్న సంస్థ అయితే వీలైనంత త్వరగా సినిమా విడుదల చేసేందుకు అవిశ్రాంతిగా శ్రమిస్తున్నామని మూవీ టీం చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమా ఇప్పుడు 19వ తారీఖు, ఎందుకంటే అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా భారీ బడ్జెట్ ప్లస్ భారీ స్క్రీన్ లో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే థియేట్రికల్ రిలీజ్ ఇట్లా ఫ్యామిలీతో చిన్నపిల్లలతో సహా చూసే సినిమా అవతార్. ఎందుకంటే ఫ్రాంచైజ్ సినిమాస్ కాబట్టి దానికి పాపులారిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ 19వ తారీఖు వాళ్ళు రిలీజ్ చేయకపోవడానికి కారణం కూడా ఉంది. ఆ తర్వాత క్రిస్మస్ 24 కానీ 25 రిలీజ్ చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా బాలయ్య అభిమానులకైతే సినిమా ప్రేమికులకు కూడా ఈ డిసెంబర్ 25 కానీ డిసెంబర్ 24 కానీ 24 ప్రీమియర్స్ వేసిన 25న థియేట్రికల్ రిలీజ్ జరుగుతుందని చెప్తున్నారు క్రిస్మస్ కి అయితే. అయితే ఈ ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా ఈ తలెత్తిన వివాదం అయితే సమసిపోనుందని తెలుస్తుంది త్వరలో. అయితే ఈ రోజు అయితే నిన్నటికైతే బోయపాటి గారు డబ్బులు వెనక్కి ఇస్తానని, ఎంతో కొంత సహాయం చేస్తానని చెప్పినప్పటికీ, బాలకృష్ణ గారు ఎంతో కొంత సహాయం చేస్తున్నప్పటికీ, ఎందుకంటే నిన్న ఆ లెక్కలు తేలలేదు అంటే చర్చలు అయితే విఫలం జరిగినప్పటికీ ఆ తర్వాత ఏమీ జరగలేదు. ఇంకా అక్కడ చర్చల నుంచి లేచి వెళ్ళిపోయారు ఈ లోకల్ ఫైనాన్సర్స్ కావచ్చు, ఇక్కడ బయట వాళ్ళు కావచ్చు. ఇండస్ట్రీలో సన్నిహితులు కూడా చాలా మంది డబ్బులు ఇవ్వడానికి అయితే ముందుకొచ్చారు ఎంతో కొంత. కాకపోతే ఈ 10-20 కోట్లు అంటే ఎంబడే సమిసిపోయి ఆ రోజు నిన్న రిలీజ్ అయ్యేది, మొన్న ప్రీమియర్స్ కూడా పడేవి. కాకపోతే ఇది 50 నుంచి 70 కోట్ల మధ్యలో ఉండడం వల్ల ఎవరికి అంత లిక్విడ్ క్యాష్ దగ్గరగా ఉండదని చెప్పేసి కూడా వాపోయారు. అందుకే ఈ సినిమా ఆగిందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ కి అయితే విడుదల కొన్ని గంటల ముందు అర్ధాంతరంగా అక్కడ ఆగిపోవడం అయితే తెలుగు సినీ ప్రేమికులు అయితే, తెలుగు నందమూరి అభిమానులు కూడా చాలా ఎందుకంటే డిసప్పాయింట్ అయ్యారు. చాలా మంది జాబ్స్ కు లీవ్ పెట్టుకున్నారు నిన్న సినిమా చూద్దామని చెప్పేసి కూడా. అది కూడా వేస్ట్ అయిందని చెప్పేసి కూడా ఎక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ 25, 24 ఇది మళ్ళా బాలయ్య బాబు ముహూర్తాల మీద చాలా పట్టు ఉన్న వ్యక్తి. మళ్ళీ బాలయ్య బాబు గారు ఏ ముహూర్తం పెడతారు అంటే చాలా మంది ఏంటంటే ఈ గాసిప్స్ లాగా అంటే జనవరి 25 తర్వాతనే మళ్ళీ బాగుంది, జనవరి 26 అలా ఏమన్నా అవుతుందేమో అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్ రిలీజ్ అయితేనే ఇండస్ట్రీ మీద ఆధారపడి అంటే నిన్న జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మరి ఈ రోజు అప్డేట్ ఏంటి? ఈ రోజు 14 రీల్స్ ప్లస్ సంస్థ ఏం చేయబోతుంది? బోయపాటి ఎటువంటి చొరవ తీసుకోబోతున్నారు ఇందులో? రోహిత్, ఇదైతే కోర్టులో ఉంది కాబట్టి కోర్టు నుంచి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఫుల్ పేమెంట్ చేస్తేనే వాళ్ళకి ఎన్ఓసి జారీ చేయడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక లెటర్ అయితే ఇచ్చారు, కానీ ఇంకా మిగతా లెటర్ కోసం అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు సాటర్డే కోర్టు ఉంటుంది. కాకపోతే కొంచెం తాత్కాలికంగా పనులు అయితే స్లోగా నెమ్మదిగా వర్క్ అవుతుంటది కాబట్టి ఈ రోజు ఆ లెటర్ వీళ్ళకి అందితే మాత్రం అందినా కానీ, ఎందుకంటే ఒక టైం అయిపోయింది, డేట్ అయిపోయింది అని చెప్పేసి కూడా అనుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరైతే ఆ 4 పిల్లర్ లాగా ఉన్నారో డిస్ట్రిబ్యూషన్ సైడ్ లో వాళ్ళైతే
వద్దు, ఎందుకు మనం 25కు అని 24కి వెళ్దాము, ఎందుకంటే ఈ రోజు అంటే వీకెండ్ వెళ్ళిపోయింది కాబట్టి ప్రాబ్లం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు రోహిత్. రైట్ శ్రీపాల్, అఖండ 2 సినిమా ఎప్పుడు విడుదల కాబోతోంది? చిత్ర నిర్మాణ సంస్థ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది, త్వరలోనే బ్లాక్ బస్టర్ డేట్ను అనౌన్స్ చేయబోతున్నామని. నిన్న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేశారు, అందరూ సమావేశమయ్యారు. కానీ చర్చలు విఫలం కావడంతో నిర్మాణ సంస్థకు ఫినాన్సర్స్కు మధ్య ఈ చర్చలు విఫలం కావడంతో ఈ సినిమా డేట్పై మళ్ళీ ఇంకొక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈరోజు ఏం జరగబోతోంది? ఈరోజు మరోసారి చర్చలు జరపబోతూ ఉన్నారా, లేదు ఈరోజు ఇంటర్నేషనల్ అంటున్నట్టుగా ఆ సెటిల్మెంట్ చేసుకోబోతున్నారా, ఏం జరగబోతోంది అనే విషయంపై ఆసక్తి కనిపిస్తుంది. మరోవైపు ఈ వివాదం త్వరగా సమసిపోయి అఖండ 2 సినిమా త్వరగా రిలీజ్ అయితే థియేటర్లో బాలకృష్ణను తమ అభిమాన హీరోని అఖండ 2 సినిమాలో చూడాలి అని బాలకృష్ణ అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది అభిమానులు అయితే ఆలయాలలో పూజలు చేస్తూ ఉన్నారు ఈ వివాదాలన్నీ సమసిపోవాలి అని. నిజానికి బాధగా మాట్లాడుతున్నారు. సినిమా ఆగిపోవడం అంటే తమను కలిచివేసింది, తమకు బాధ కలిగించింది అని సినిమా వాయిదా పడటం. మేము 5వ తారీఖున బాలకృష్ణ సినిమాను అఖండ 2 సినిమాను చూడాలి అని మేము మా కార్యాలయాలకు ఆఫీసులకు సెలవులు కూడా పెట్టుకున్నాం, సెలవులు ప్రకటించుకున్నాం. కానీ ఈ విధంగా సినిమా ఆర్థిక లావాదేవీల కారణంగా, అది కూడా అఖండ 2కి సంబంధం లేని ఆర్థిక లావాదేవీలు, 14 రీల్స్కి ఈరోజు ఇంటర్నేషనల్కి మధ్య అప్పుడెప్పుడో ఆగడు సినిమా, వన్నేనొక్కనే సినిమా సమయంలో ఉన్నటువంటి వివాదాలు ఇప్పుడు అఖండ 2 విడుదలకు ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటే మాకు బాధ అనిపిస్తుంది అని కోట్లాది మంది బాలకృష్ణ అభిమానులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, సినిమా రిలీజ్ అయిపోతుందని బాలకృష్ణ కటౌట్ల దగ్గర, అఖండ 2 కటౌట్ల దగ్గర హారతులు ఇస్తూ ఉన్నారు, పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు, పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. కానీ సినిమా వాయిదా పడటంతో ఒక్కసారిగా అభిమానులు షాకు గురయ్యారు. ఈ సినిమా డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి బ్లాక్ బస్టర్ డేట్ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నాము అని 14 రీల్స్ ప్లస్ సంస్థ చెబుతుంది. ఈరోజు ఇంటర్నేషనల్తో ఈ వివాదాన్ని సమస్యపోవటానికి, ఈ వివాదాన్ని పరిష్కరించుకోవటానికి ఎటువంటి టాక్స్ నిలుపుతారో చూద్దాం. లేదు కోర్టులోనే దీనికి ఏదైనా ఒక రిలీఫ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా, స్టే ఎత్తివేయాలి అని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికే అన్నారు 14 రీల్స్ వేరు, 14 రీల్స్ ప్లస్ వేరు అనే వాదనను అక్కడ వినిపించారు. కానీ ఈరోజు ఇంటర్నేషనల్ 14 రీల్స్ ప్లస్ ఒక్కటే పేరు మార్చుకుని ఎలా వచ్చారు అని వాళ్ళు కొన్ని సాక్ష్యాధారాలని చూపించడంతో కోర్టులో ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది. వివాదం పరిష్కారం అయ్యేంత వరకు, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సినిమా విడుదలను ఆపండి అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థతో 14 రీల్స్ ప్లస్ ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చూద్దాం ఈరోజు రేపట్లో ఈ వివాదం పరిష్కారం అయితే మరొక డేట్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అని. బాలకృష్ణకు ముహూర్తాలపై చాలా పట్టింపు ఉంటుంది. సినిమా రిలీజ్ తేదీ విషయంలో బాలకృష్ణ చాలా పర్టికులర్గా ఉంటారు కాబట్టి బాలకృష్ణతో మాట్లాడిన తర్వాతే చిత్ర నిర్మాణ సంస్థ ఒక డేట్ను అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. బిఫోర్ దట్ ఆ వివాదాన్ని ఏ విధంగా పరిష్కరించుకుంటారు అన్నది కూడా ఆసక్తిని కలిగిస్తుంది. మరి చూద్దాం ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందో. బహుశా డిసెంబర్ 25 క్రిస్మస్ నాటికి ఈ సినిమాను ప్లాన్ చేస్తారా, లేదు ఈ మంత్ ఎండ్ నాటికి వెళ్ళిపోతూ ఉంటుందా, లేదు 1-2 రోజుల్లోనే వివాదం సమస్యపై పరిష్కారం అయిపోయి 1-2 రోజుల్లోనే సినిమా విడుదలకు డేట్ని అనౌన్స్ చేసే అవకాశం ఉందా, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మరి ఈరోజు సాయంత్రానికి ఏదైనా బిగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది అని బాలకృష్ణ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈ సినిమా విడుదల కోసం తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదల వాయిదా పడటంతో మీకు ఏమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.